Jai Sri Mataji. Yesterday, on 26th April 2025, Friday, we all Sahaj Yogis, Yoginis in Vijayawada went to Penamneni Institute of Medical Science అటు పెద్ద ఓటుపల్లి ఏరియా వెళ్ళాము. అక్కడికి వెళ్ళాము. డైరెక్టర్ జనరల్ నాగేశ్వరరావు గారిని, ప్రిన్సిపల్ గారిని, డాక్టర్ భీమేశ్వర్ గారిని, వైస్ ప్రిన్సిపల్ శ్రీకాంత్ గారిని కలిసాము. కలిసి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశాము. డాక్టర్ ప్రదీప్ రాయ్ని, సందీప్ రాయ్ని, డాక్టర్ మధురా రాయ్ని ఇద్దరిని కూడా వాళ్ళకి పరిచయం చేశాము. అక్కడ పబ్లిక్ ప్రోగ్రాం జరిగింది. 350 మంది స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళందరికీ ఆత్మసాక్షాత్కారం ఇవ్వబడింది. ఈ శుభ సందర్భంలో 31 years ago, when I was 40 years boy, ఈ ఎసెంట్ అనే పుస్తకాన్ని డాక్టర్ యూసి రాయ్ గారు నాకు ప్రదానం చేశారు, గిఫ్ట్ ఇచ్చారు. దీనిని వాళ్ళందరికీ చూపటం జరిగింది. వాళ్ళందరికీ చూపించాము. తర్వాత డాక్టర్ యూసి రాయ్ గారు భోపాల్లో నేను కలిసినప్పుడు 1994లో కలిసినప్పుడు, వాళ్ళ ఇంటి దగ్గర ఢిల్లీలో కలిసినప్పుడు నాకు ఆయనకి జరిగినటువంటి సంభాషణ కూడా గుర్తు చేసుకోవటం జరిగింది. అప్పుడు మేము దంపతులం కూడా ఆయన్ని కలిసాము. టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ప్రయత్నం చేస్తుండగా అతను ఆ డాక్టర్ యూసి రాయ్, ఉమేష్ చంద్ర రాయ్, శ్రీమాతాజీ గారి యొక్క ఆధ్వర్యంలో, ఆవిడ యొక్క కనుసన్నల్లో ఉండి రీసెర్చ్ జరుగుతుంది. సహజయోగం మీద రీసెర్చ్ జరుగుతుంది. ఆ రీసెర్చ్ జరిగే సమయంలో ఆయన మెడికల్ సైన్స్ ఎన్లైటెడ్ అనే పెద్ద గ్రంథాన్ని ఆవిష్కారం చేశాడు శ్రీమాతాజీ గారి యొక్క కోరిక మీద. దాన్ని అడిగి తెలుసుకోవడానికి నేను వెళ్ళాను వాళ్ళ ఇంటికి. రాయజాదా బయాన్జీ సహకారంతో భోపాల్ నుంచి న్యూఢిల్లీకి వెళ్ళాము. అప్పుడు ఆయన అన్నాడు, డాక్టర్ యూసి రాయ్ గారు, ఉమేష్ చంద్ర రాయ్ గారు అన్నారు, వెరీ ఫేమస్, ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ రాయ్ గారు ఏమన్నారంటే, నా పుస్తకం రావడానికి కొంత టైం పడుతుంది, అందుకని ఈ ఎసెంట్ అనే పుస్తకం తీసుకెళ్ళు, యోగి మహాజన్ గారు రాశారు ఇంగ్లీష్లో. దీంట్లో కూడా నేను ఒత్తిడిని గురించి చెప్పాను, మనుషులకు కలుగుతున్నటువంటి అసౌకర్యాన్ని గురించి, అనారోగ్యాన్ని గురించి చెప్పాను. ఇది పేజీ నెంబర్ 104లో ఉంది, ఇలా చదువుకోండి అని చెప్పాడు. ఏమన్నారు, ఇట్ ఇంక్రీజెస్ సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అండ్ హ్యాపీనెస్ అకార్డింగ్ టు ప్రొఫెసర్ యూసి రాయ్. సహజయోగా మెడిటేషన్ అనేది అంత గొప్పదట ఆయన చెప్పాడు. The control of stress factors by drugs like tranquilizers has been in use in spite of the side effects and habit-forming nature. However, it is not a satisfactory long-term answer to tackle the problem of severe stress. Hence, various relaxation techniques, meditation, etc. have been tried to reduce the effect of success on the body. Recently, Her Holiness Sri Mataji Nirmala Devi has demonstrated that Sahaj Yoga is very easy to learn and practice and is in fact spontaneous and effortless. It is based on internal technology. The perception of cool breeze from palm to top of head, confirming the awakening of the Kundalini. After the awakening of Kundalini, one goes into a stage of self-realization and thoughtless awareness, blissful stage with profound relaxation of body and mind. In this connection, some effects of Sahaj Yoga on heart rate, blood pressure, galvanic aching, resistance, blood lactic acid and urinary mandelic acid have been studied so as to define the role of Sahaj Yoga in stress. 31 years క్రితం ఏ స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి ఆయన చెప్పాడో
ఆయన యొక్క డాక్యుమెంట్ దీంట్లో వచ్చిందో యోగి మహాజన్ గారి పుస్తకంలో అటు పేజీ నెంబర్ 104. అది 31 years తర్వాత వెన్ ఐ టర్న్ అట్ 71 years అట్ విజయవాడ పెనమనేని మెడికల్ కాలేజీలో, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఇది రివీల్ చేయటం జరిగింది. ఆయన కుమారుడైనటువంటి సందీప్ రాయ్, కోడలు గారు మధుర రాయ్ వచ్చారు. ఏదైతే ఆయన చెప్పి వెళ్ళాడో 31 years క్రితం, అది వీళ్ళు స్ట్రెస్ మేనేజ్మెంట్ అని చెప్పడానికి వచ్చారు వీళ్ళిద్దరూ. ఈ సందర్భంలో ఇది గుర్తు చేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీ మాతాజీ. లోకా సమస్త సుఖినో భవంతు. నమస్తే. అందరికీ ఈ మంచి మాటలు 4 చెప్పి ఈ పుస్తకంలో నేను గొప్పదనాన్ని చాటుతూ 10 మందికి, 100 మందికి, 1,00,000 మందికి, 1,00,00,000 మందికి, 10 కోట్ల మందికి కలిసి మనం వాళ్ళకి ఆత్మసాక్షాత్కారం ఇద్దాము. అమ్మగారి మాటలను వాళ్ళ చెవుల దాకా తీసుకెళ్దాము, ఇంటి దాకా తీసుకెళ్దాము, వాళ్ళ గుమ్మం దాకా తీసుకెళ్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీ మాతాజీ.